ఊరి చివర 10 సంవత్సరాల నుంచి మూసేసిన ఒక పాడుబడిన సినిమా థియేటర్. పగలంతా అక్కడ నిశ్శబ్దం. కానీ ప్రతిరోజు రాత్రి 9:30 అంటే సెకండ్ షో టైంలో ఆ థియేటర్ లైట్ వెలుగుతుంది. కానీ ఆ షోకి ఇంకెవ్వరూ రారు. ఆ థియేటర్ లోపల మొత్తం 300 సీట్లు ఉంటాయి. కానీ అన్ని సీట్లు ఖాళీగానే ఉంటాయి. ప్రతిరోజు సెకండ్ షో మాత్రం సినిమా ఆడుతుంది. సెకండ్ షో టైంలో ఆ థియేటర్ దరిదాపులకు ఎవ్వరూ రారు. ఒకరోజు ఆ ఊరికి కొత్తగా వచ్చిన కిరణ్ అనే కాలేజ్ స్టూడెంట్ ఆ థియేటర్ గురించి వింటాడు. సెకండ్ షోకి దయ్యాలు వస్తాయంట అని ఊరి వాళ్ళు చెప్పినా అతను నమ్మడు. నాకు ప్రూఫ్ కావాలి అని రాత్రి 9:45 థియేటర్ లోపలికి వెళ్తాడు. లోపల సినిమా ప్లే అవుతూ ఉంటుంది. కానీ ఎవరూ ఆ సినిమా చూడడం లేదు. నెమ్మదిగా గాలిలో 2 ఆకారాలు కనబడతాయి. 2 అమ్మాయిలు కనిపిస్తారు. వాళ్ళిద్దరిలో ఒక అమ్మాయి చీర కట్టుకొని ఉంది. ఇంకొక అమ్మాయి పంజాబీ డ్రెస్ వేసుకొని ఉంది. ముఖాల్లో ఎలాంటి భావం లేదు. వాళ్ళు మాట్లాడరు, నవ్వరు, కేవలం స్క్రీన్ వైపే చూస్తుంటారు. కిరణ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. సినిమా మధ్యలో ఒక సీన్ వస్తుంది. అందులో ఒక యాక్సిడెంట్ అయి 2 అమ్మాయిలు ప్రమాదంలో చనిపోతారు. అదే సీన్ వచ్చినప్పుడు ముందు ఉన్న 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయి తల తిప్పి నేరుగా కిరణ్ వైపు చూస్తుంది. మెల్లగా అంటుంది, ఇంకో సీట్ ఖాళీ ఉంది. కిరణ్ భయంతో పరిగెత్తి బయటకు వెళ్ళిపోతాడు. పదేళ్ల క్రితం ఆ థియేటర్లో సెకండ్ షో అయిపోయాక థియేటర్ కాలిపోయి 2 టీనేజ్ అమ్మాయిలు అక్కడే చనిపోయారు. వాళ్ళకి సినిమా అంటే చాలా ఇష్టం. చనిపోయే రోజు సెకండ్ షో చూడడానికి వచ్చారు. అప్పటి నుండి ప్రతిరోజు సెకండ్ షో టైంకి వాళ్ళు 2 థియేటర్లో సినిమా చూడడానికి వస్తున్నారు. ఆ 2 అమ్మాయిలు సినిమా చూస్తున్నప్పుడు ఇంకెవరైనా వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళరు. ఆ రోజు రాత్రి మళ్ళీ సెకండ్ షో టైం. థియేటర్ లోపల ఇప్పుడు 3 ఆకారాలు గాలిలో తేలుతూ సినిమా చూస్తూ ఉంటాయి. 2 అమ్మాయిలు, మధ్యలో కిరణ్. స్క్రీన్ మీద అదే సినిమా. ఆ అమ్మాయి మెల్లగా అంటుంది, ఇప్పుడెవ్వరూ ఒంటరిగా సినిమా చూడరు.